డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ బిఎడ్ ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో మెయిన్గా ఈ వీడియోలో కంప్లీట్గా మనకు సీట్ అలాట్మెంట్ గురించి కావచ్చు, అండ్ మనకు కాలేజ్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్ గురించి, సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు ఓపెన్ బిఎడ్లో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే పీడిఎఫ్లో సీట్ అలాట్మెంట్ ఇచ్చారండి. సో ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకోండి. సో డీటెయిల్ పీడిఎఫ్ ఇచ్చారు. సో ఆ పీడిఎఫ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదా చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినట్టు. సపోజ్ మీ హాల్ టికెట్ నెంబర్ లేదు, సో ఫేజ్ 1లో సీట్ రానట్టు అండి. మళ్ళీ మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అప్పుడు మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఈ పీడిఎఫ్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే సీట్ వచ్చినట్టు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూడండి. చూసిన తర్వాత స్టడీ సెంటర్, సో మీకు ఓపెన్ బిఎడ్కి సంబంధించిన ఏ స్టడీ సెంటర్ ఆర్ కాలేజ్ ఎక్కడ వచ్చింది ఆర్ ఆ డిస్టిక్ ఎక్కడ ఉంది, ఆ స్టడీ సెంటర్ నేమ్ డీటెయిల్గా ఉంది, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఓన్లీ 1 మెథడ్కి ఎలిజిబుల్ ఉన్నారు, కొంతమంది 2 మెథడ్స్కి ఎలిజిబుల్ ఉన్నారు. సో అవన్నీ మెయిన్ మెథడ్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అందులో మాత్రమే చూడండి. సెకండ్ మెథడ్కి కొంతమందికి నన్ ఆప్షన్ ఉంటుంది. సో కొంతమంది ఓన్లీ ఒకటే మెథడ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మెథడ్లో మీకు ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ వచ్చి ఉంటుంది, సెకండ్లో వచ్చేసి నన్ను ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనకు అడ్మిషన్ ఉందో అది ఫస్ట్ మెథడ్కి సంబంధించిన అడ్మిషన్. సెకండ్ మెథడాలజీ వచ్చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు వాళ్ళు అడుగుతారు. సో మీకు సెకండ్ మెథడ్ ఎలిజిబుల్ అయ్యే మెథడ్ అన్న తీసుకోండి. మెయిన్ మెథడ్ లైక్ మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఈ 4 మెయిన్ మెథడ్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ 4 మెథడ్స్లో నుంచి ఎలిజిబుల్ అయ్యే ఒక మెథడ్ అన్న తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవన్న మీరు అడ్మిషన్ అయిన తర్వాత మీకు ఆప్షన్ ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంతమందికి నన్ను వచ్చింది, నేను సెకండ్ మెథడ్ ఎట్లా పెట్టుకోవాలంటే అడ్మిషన్ తర్వాత మీరు సెకండ్ మెథడ్కి సంబంధించింది అక్కడ చెప్తారు. అప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కావచ్చు, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ మీకు సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్లో మనకు ఎక్కడ వచ్చింది, ఏ మెథడ్లో వచ్చింది సీట్, మ్యాథ్స్లో వచ్చిందా, బయోసైన్సా, ఫిజికల్ సైన్సా, సోషల్ స్టడీసా, ఎందులో వచ్చింది చెక్ చేసుకోండి. అది సీట్ అలాట్మెంట్కి సంబంధించింది. సో మనకు స్పెషల్ రిజర్వేషన్ మీకు ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మీరు ఏ కేటగిరీ ప్రాపర్గా పడ్డదా లేదా అన్నీ చెక్ చేసుకోండి. సో ఈడబ్ల్యూఎస్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ మన కేటగిరీ సర్టిఫికేట్ ఉందా లేదా అన్నీ మనకు డీటెయిల్గా ఇచ్చారు. ఎస్ నో అని ఉంది, అది ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో మీరు నిజంగా ఓపెన్ బిఎడ్ చేయాలనుకుంటే మనకు ఫీ పేమెంట్ చేయాలి. సో రిజల్ట్స్ రాగానే మనకి ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. ఇది ఫీ పేమెంట్కి సంబంధించిన మనకు అదే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేసే టైంకి అయితే అప్డేట్ చేయలేరు. ఈరోజు నైట్ వరకు అన్నా చేయొచ్చు, 15th నైట్ అన్నా, లేదంటే 16th రోజన్నా మీకు చేయొచ్చు. లేదంటే మీకు టైం ఉంది కాబట్టి ఎనీ టైం అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత మీకు 40,000 కోర్స్ ఫీజు ఉంది. సో 2 ఇయర్స్కి సంబంధించి టోటల్ 40,000 మీరు ఆన్లైన్లో పే చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆన్లైన్లో పే చేసేటప్పుడు మీరు డెబిట్ కార్డ్ ద్వారానే మీరు పే చేయండి. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే చేయొచ్చు వాటితో. కాకపోతే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతే అది చాలా ప్రాసెస్ అవుతుంది, లైక్ మీకు రిటర్న్ బ్యాక్ రావడానికి. సో ఇలాంటివి కొన్ని పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, సో ఇలాంటివి మాత్రమే వాడడానికి ట్రై చేయండి. సో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఫేజ్ 1లో మనీ పే చేయాలి. 40,000 అమౌంట్ మీరు పే చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఈ ఫీ పేమెంట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్. సో ఈ సర్టిఫికేట్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. సో అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీ పేమెంట్ అన్నీ చేసుకొని మీరు 17th to 19th, 17, 18, 19 ఏదో ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో యూనివర్సిటీకి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు మనకు. సిఎస్టిడి హాల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో హైదరాబాద్లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు సిఎస్టిడి హాల్లో మీకు ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ బిఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు, సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి సేఫ్టీగా. ఫొటోస్, ఆధార్ కార్డ్ అన్నీ తీసుకొని మీరు ఈ సిఎస్టిడి హాల్కి వెళ్ళండి. సో వెళ్ళే ముందు మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఎవరికైతే డౌట్ ఉంది, సో నేను ఓన్లీ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత పే చేసుకుంటా అంటే అట్లా కూడా పే చేయొచ్చు. కాకపోతే మీరు కొద్దిగా 17th రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో 17th షార్ప్ 10:30 ఆర్ 10 కొద్దిగా ముందే రావడానికి ట్రై చేయండి. యూనివర్సిటీ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ ఓపెన్ బిఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ కావచ్చు అన్నీ చూపెట్టిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో మొబైల్లోనే పేమెంట్ చేయండి డెబిట్ కార్డ్ ద్వారా. పేమెంట్ చేసిన తర్వాత ఆ స్లిప్ ఎక్కడైనా జిరాక్స్ షాప్ నుంచి ప్రింట్ తీసుకోండి.
ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ అన్ని జిరాక్స్ సెట్స్కి అటాచ్ చేసి మీరు అక్కడనే కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. లేదు నేను అన్ని ప్రాపర్గా ఉన్నాయి సర్టిఫికేట్స్ అనుకుంటే మీరు మీ మొబైల్లో మీరు 16th రోజు కావచ్చు, 15th సపోజ్ ఈ రోజు మనకు లింక్ ఇస్తే మీకు అప్పుడే పేమెంట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసుకున్న తర్వాత 17th, 18th, 19th ఏదో ఒక రోజు మీరు వెళ్ళొచ్చు. సో మనకు ట్యూషన్ ఫీకి సంబంధించిన లింక్ ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో మీరు తొందరగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మనీ పే చేసి 17th, 18th, 19th ఏదో ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళండి. సో తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. 17th, 18th మరీ లాస్ట్ రోజు పెట్టుకోకండి. మన ఇష్యూస్ వస్తే కనీసం 18th, 19th రోజు మళ్ళీ ఏమైనా సర్టిఫికేట్స్ కావచ్చు, ఫీ ఇష్యూస్ కావచ్చు ఏమైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. సో ఇవి మనకు కాలేజ్ రిపోర్టింగ్కి సంబంధించినవి. సో ఎవరికైతే ఫేజ్ 1లో రాలేదో మీరు ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మీకు వేకెన్సీస్ పరంగా వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఎవరైతే ఓపెన్ బీఎడ్లో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో సో మెయిన్గా మీ హాల్ టికెట్స్ చెక్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళు ఫీ పేమెంట్ లింక్ యాక్టివ్ అవ్వగానే ఫీ పేమెంట్ చేయండి. ఫీ పేమెంట్ డౌట్ ఉందనుకుంటే మీరు యూనివర్సిటీకి వచ్చి ఆ సార్ వాళ్ళతో అన్ని సర్టిఫికేట్స్ జిరాక్సెస్ చూపించి ఓకే అనుకుంటే అక్కడనే పే చేసి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి అది ప్రింట్ తీసుకొని ఇచ్చేసేయండి. లేదు అన్ని ప్రాపర్గా ఉన్నాయంటే మీరు ఆన్లైన్లో ఎప్పుడైతే లింక్ యాక్టివేట్ అవుతుందో మనీ పే చేసుకోండి. మనీ పే చేసుకొని యూనివర్సిటీకి వెళ్ళండి. సో 17th, 18th, 19th 3 డేస్లో ఏదో ఒక రోజు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో లింక్ ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చు, లేదంటే లింక్ యాక్టివేట్ కాకపోతే మీరు యూనివర్సిటీలో వెళ్ళి కూడా పే చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. సో లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడే రిలీజ్ చేశారు కాబట్టి అది వెంటనే అప్డేట్ చేస్తారు. ఈ రోజు కాకపోయినా రేపటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి ఎవరైతే లింక్ ఇంకా యాక్టివేట్ చేయలేదో. సో లింక్ యాక్టివేట్ చేయగానే నేను మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఆ లింక్ ఫీ పేమెంట్కి సంబంధించింది. సో ఈ ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఇంకేమైనా మీరు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.